హలో బడీస్, నేను మీ సుమన్ని మన ఎస్ఎస్ టీవీలో ఇప్పుడు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. కుకింగ్ వీడియో, కుకింగ్ చిక్కుడుగాయ టమాటా కర్రీ. హియర్ వి గో. నేను లక్కీ ఈరోజు చిక్కుడుగాయ కర్రీ మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. కమ్ విత్ అస్. ఇలా ఫైన్లీ చాప్డ్ చిక్కుడుగాయలు, కరివేపాకు, ఆవాలు, కారం, పసుపు, ఉప్పు, 2 ఉల్లిపాయలు, 4 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు, ఒక 6 వెల్లుల్లి, చెక్క, లవంగ, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ యాజ్ యూజువల్. లెట్స్ స్టార్ట్ కుకింగ్. ఫస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేద్దాం దీనిలో. 1 2 3. యాక్చువల్ చిక్కుడుకాయలు 1/2 కేజీ చిక్కుడుకాయలు. ఎప్పుడు కూడా నేను 1/2 కేజీకి ఒక 6 టేబుల్ స్పూన్స్ కంటే ఎప్పుడు వాడినా కూడా కర్రీ. ఆయిల్ హీట్ అయిపోయింది. దీనిలో ఫస్ట్ లవంగ, చెక్క వేద్దాం. ఓకే. అండ్ ఆ తర్వాత ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపోద్ది ఆవాలు. నెక్స్ట్ కరివేపాకు. ఎప్పుడు చిక్కుడుకాయలు అంటే అందరూ తాలింపు అంటారండి. చిక్కుడుకాయ కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా నా ఎస్టిమేషన్ ఏంటంటే ఒక కర్రీ సరిపోద్ది. ఎందుకని ఊరికే తాలింపు ఒకటి, మళ్ళీ కూర ఒకటి, రసం ఒకటి. ఇప్పుడుండే ఎక్స్పెన్సెస్లో ఒక కర్రీ చేసుకున్నామా హ్యాపీగా తినొచ్చు. ఇప్పుడు వెల్లుల్లి రెప్పలు వేద్దాం, ఒక 6. ఓకే. అండ్ నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేద్దాం. ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిరపకాయలు అలా నీట్గా కట్ చేసి పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు దీనిలో ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేద్దాం, కట్ చేసిన పచ్చిమిరపకాయలు. ఆనియన్ వరకు ఇప్పుడు లక్కీ దీనిలో వేస్తాడు. గుమగుమలాడే చిక్కుడుగాయ టమాటా కర్రీ లక్కీ నేను చేస్తున్నాము. ఈ బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా అలా లైట్గా ఫ్రై చేస్తున్నాం ఆనియన్. ఇప్పుడు ఈ మాత్రం సరిపోద్ది, ఎందుకంటే మనం చిక్కుడుకాయలు కూడా ఆయిల్ ఫ్రై చేస్తామో సరిపోద్ది. యాజ్ యూజువల్ మనం మధ్యలో కొద్దిగా స్పేస్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం. దీనిలో ఆయిల్ వేసి దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ దానిలో వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ ఫ్రై చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దాన్ని బాగా మిక్స్ చేసి కొద్దిగా ఆయిల్ ఫ్రై చేద్దాం. ఆ పచ్చివాసన పోద్ది కదా దానికని. పుల్లకి దీన్ని మిక్స్ చేస్తూ ఉంటాడు. ఆ లోపల నేను సరిపోతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ కట్ చేసిన చిక్కుడుకాయలు దీనిలో వేస్తా, కానీ మిక్స్ చేస్తూ ఉండలేదు. ఇది ఎట్లా 1-2 మినిట్స్ ఆయిల్ ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి పసుపు, ఉప్పు వేద్దాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్ తగినంత వేసుకుందాం. బాగా మిక్స్ చేద్దాం. ఓకే. ఇప్పుడు దీన్ని స్లిమ్ చేసుకొని స్టవ్ని దీనిలో ఆయిల్ లిడ్ని క్లోజ్ చేసేసి ఒక 10 మినిట్స్ వదిలేసామంటే దానిలో వాటర్ అంతా వచ్చి కుక్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. 10 మినిట్స్ అయింది. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఆ స్ట్రక్చర్ మారింది కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం దీనిలో టొమాటోలు వేద్దాం. టొమాటోలు వేసేద్దాం. ఓకే,
ఇప్పుడు దీనిలో సరిపడ 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాం. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు 3 వేసాను కదా. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇప్పుడు అడుగు అంటకుండా ఒక చిన్న కాఫీ గ్లాస్ అంతా వాటర్ దీనిలో వేసేసి, ఎప్పుడు కూడా వీక్లీ వన్స్ అయినా కానీ మీరు చిక్కుడుకాయ చేసుకున్నారంటే ఇట్స్ ఫైబర్. అసలు పిల్లలకు చాలా మంచిది, పెద్దవాళ్ళకి కూడా అరుగుదల బాగుంటుంది, కాన్స్టిపేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా. వీక్లీ వన్స్ అన్న ఏ చిక్కుడుకాయ అయినా కానీ మంచిదే. సో ఇలాగ ఒక కర్రీలా చేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది. బాగా నీట్గా క్లీన్గా తిప్పాలి. ఇప్పుడు కుకింగ్ నేర్చుకుంటే కదా రేపు పెద్ద నాకు నీకు ఉపయోగపడేది. ఇప్పుడు కాలంలో బాయ్స్లే గర్ల్స్లే ఎవరైనా కుకింగ్ చేయాల్సిందే, ఎవరైనా ఇంట్లో పనులు అన్నీ చేసుకోవాల్సిందే. అప్పుడే హ్యాపీగా ఉండొచ్చు. దీనిలో ఇంకొక గ్లాసు వాటర్ పోసాను. ఇప్పుడు దీన్ని ఇలాగా లిడ్ క్లోజ్ చేసి ఒక 15 మినిట్స్ కుక్ అవ్వనండి. చిక్కుడుకాయ బాగా మెత్తగా అయిపోయేదాకా ఒక 15 మినిట్స్ కుక్ అయితే అప్పుడు బాగుంటుంది. ఓకే, వెరీ వెల్ కుక్డ్ అండి, ఎక్సలెంట్. నోరు నుంచే వేడి వేడి చిక్కుడుకాయ టొమాటో కర్రీ రెడీ. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర మింట్ గార్నిష్ చేసేస్తే వావ్, ఆరోమా మీకు తెలియట్లేదు కానీ మంచి స్మెల్ వస్తుందండి. ఎక్సలెంట్. హియర్ రెడీ. స్మెల్ అదిరిపోతుంది. టేస్టింగ్ ఎట్లా ఉందో మన వాళ్ళకి పెడదాం. సూపర్ సింధుకి రియల్లీ సూపర్ అంటే సూపర్. ఇది స్మైలీకి అందరూ ట్రై చేయండి, ఎక్సలెంట్. మళ్ళీ నాకు బాగా నోరు ఊరిపోతుంది, వెంటనే తినేస్తున్నాను. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.